ఉద్దానంలో దశాబ్దాలుగా అంతుచిక్కని కిడ్నీ వ్యాధులతో ఇక్కట్లు పడుతున్న వేలాది మంది కష్టాలకు చరమగీతం పాడేలా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం సిద్ధమైంది. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రభుత్వం పేరు పెట్టింది. 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ పరిశోధనా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ఈ ఆసుపత్రిని ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పరిశోధనా కేంద్రం ఉద్దానం ప్రజల్లో కోటి ఆశలను రేకెత్తిస్తోంది. 53.24 కోట్ల నిర్మాణ వ్యయం, 20 కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలు కలిపి 74.24 కోట్లతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రం స్థాపించారు. ఇందులో మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్ని ఏర్పాటు చేశారు. 2వ అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూములు, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 3వ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సిఎస్ఎస్డి అదనపు వస్తువులతో ఉన్న పే రూములు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంక్, 4వ అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూములు, రీసెర్చ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. ఇక ఈ కేంద్రంలో అందించే వైద్య సేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్థీషియా, నెఫ్రాలజీ, వాస్క్యులర్ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. ఇందుకోసం పలాస పరిశోధనా కేంద్రం ఆసుపత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టిఆర్ఐ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం ఎంఓయుపై ఇప్పటికే సంతకం చేసింది. రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి కోసం ప్రభుత్వం ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను ఇప్పటికే సిద్ధం చేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్సలు చేస్తున్నారు. ఎక్స్రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మెషిన్, ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, సిఆర్ మిషన్, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటీ టేబుల్స్, -80 నుంచి -40 సెంటీగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. వీటితో పాటు యూపీఎస్లతో కూడిన 25 అత్యాధునిక కంప్యూటర్లు, ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణం విశ్లేషిస్తే భౌగోళికంగా పచ్చని ఉద్దానం ప్రాంతం 7 మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలోని రెవెన్యూ బ్లాక్లు ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస మరియు వజ్రపు కొత్తూరులో విస్తరించి ఉంది. గత 2 దశాబ్దాలుగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉద్దానం నెఫ్రోపతిగా ప్రసిద్ధి చెందిన తెలియని కిడ్నీ మహమ్మారితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ యూనివర్సిటీ, కింగ్ జార్జ్ హాస్పిటల్స్ విశాఖపట్నం, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన వివిధ అధ్యయనాలు 40% నుంచి 60% మధ్య కారణం తెలియని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రాబల్యాన్ని వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కిడ్నీ వ్యాధులకు ఖచ్చితమైన మూల కారణాన్ని గుర్తించలేకపోయారు. కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్ కిల్లర్స్ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టతని ఇవ్వలేకపోయాయి.
ఐసీఎంఆర్ 2015 నాటికి అంచనాల ప్రకారం 2005 నుంచి 4500 మందికి పైగా ప్రజలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో మరణించారు. ఇప్పటికీ కూడా నిత్యం వేలాది మంది రోగులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో కవిటి, సోంపేట, పలాస, హరిపురం, టెక్కలిలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద 95 డయాలసిస్ యంత్రాలతో 5 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బారువా, ఇచ్చాపురం, కంచిలిలో మొత్తం 25 యంత్రాలలో మరో 3 డయాలసిస్ కేంద్రాలు రానున్నాయి. శ్రీకాకుళం రిమ్స్లో కూడా ఒక యూనిట్ పనిచేస్తుంది. అపోలో, నెఫ్రోప్లస్ వంటి సంస్థల సహకారంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో వీటిని నిర్వహిస్తున్నారు. డయాలసిస్ రోగులకు ప్రభుత్వం కూడా 10,000 చొప్పున వారికి పింఛన్ కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా పలాసలో 200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో పాటు పరిశోధన సంస్థను ఏర్పాటు చేయటమే కాకుండా ఈ ప్రాంతంలోని గ్రామాలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏకకాలంలో 742 కోట్లతో వైఎస్ఆర్ సుజల ధార పేరుతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును కూడా చేపట్టింది. ఇది ముందు ఉద్దానం కిడ్నీ రోగాలను సమూలంగా నిర్మూలిస్తాయని స్థానిక ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది.